హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని లైఫ్ లెసన్స్ నేర్చుకుందాం. అందులో ఫస్ట్ వన్, జీవితం అనేది భగవంతుని ప్రసాదం. మనిషి జీవితాన్ని భగవంతుడి ఇచ్చిన ప్రసాదంగా భావించడం మనకు ఒక గొప్ప స్ఫూర్తి. మనం ఈ ప్రపంచంలో కొంతకాలమే ఉంటాం. 100 ఏళ్ల ముందు మనం లేము, 100 ఏళ్ల తర్వాత మనం ఉండం. కాబట్టి ఈ క్షణాలను సంతోషంగా గడపడం చాలా ముఖ్యం. ప్రతి క్షణం విలువైనది అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ అద్భుతమైన సృష్టిని ఆస్వాదించడానికి మనం చేసే ప్రతి పనిలో ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నించాలి. సెకండ్ వన్, కాలం విలువ. ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ మన చేతిలోంచి జారిపోతుంది. మనం అనుకున్నది మనది కాదు. మనం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి నిర్ణయంలో మనం సమయ విలువ గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ వన్, ఈర్ష్యాద్వేషాలు వ్యర్థ పంతాలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. వాటిని వదిలేసి మనం సుఖంగా బ్రతకడానికి ప్రయత్నించాలి. ఎదుటివారిని సుఖంగా బ్రతకనిద్దాం. మనం ఇతరులతో స్నేహపూర్వకంగా, ప్రేమగా ఉండాలి. మనం ఇతరులతో విజయాలను, సంతోషాలను చూసి ఆనందించాలి. ఈ ఈర్ష్య, అసూయలు మన మనసును కలుషితం చేస్తాయి. కాబట్టి వాటిని దూరం పెడదాం. ఫోర్త్ వన్, ప్రపంచం ఒక రైల్వే వెయిటింగ్ రూమ్ లాంటిది. మనమంతా రైల్వే వెయిటింగ్ రూమ్లో కూర్చున్న ప్రయాణికులము. ఎవరి రైలు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కుర్చీలు, బెంచులు, కర్టెన్స్ మనవి కావు అని తెలుసుకుంటే నిజంగా ఆనందంగా బ్రతకగలుగుతాం. మనం ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం మనం సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలి. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి సంబంధంలో మనం సంతోషాన్ని, ప్రశాంతతని కనుగొనాలి. ఫిఫ్త్ వన్, ప్రశాంతంగా బ్రతకడం. మనశ్శాంతిగా ఉన్నంతలో బ్రతకడం ధ్యేయం చేసుకుంటే మనకు మన ఇంట్లో వారికి, మన పక్కింటి వారికి, మన సాటి సంఘంలో అందరికీ సుఖశాంతులు, సంతోషం లభిస్తాయి. మనం సంతోషంగా, ప్రశాంతంగా బ్రతకడం ద్వారా మన చుట్టూ ఉన్నవారికి కూడా సంతోషం, ప్రశాంతత కలిగించగలుగుతాం. మనం చేసే ప్రతి పనిలో, ప్రతి నిర్ణయంలో మనం ప్రశాంతతను, సంతోషాన్ని కనుగొనాలి. ఈ పాఠాలు మనం జీవితంలో అనుసరిస్తే మనం సంతోషంగా, ప్రశాంతంగా బ్రతకగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.